హలో కార్లోస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఇండియన్ టెస్లాని మనం రివ్యూ చేయబోతున్నాం. ఇండియన్ టెస్లా అంటే నిజంగా టెస్లా కాదు, ఇండియన్ టెస్లా అంటున్నారు. అలాగే మినీ ల్యాంబోర్గిని, వీరెన్నిటికి ఇప్పుడు బాగా క్రేజీగా కాంపిటేటివ్గా చెప్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మహీంద్రాలో BE6C, అదే కొంతమంది సెక్సీ అని కూడా అంటున్నారు. మన ఇండియన్ గ్రేట్ మ్యానుఫ్యాక్చరర్ మహీంద్రా నుంచి వస్తున్న లేటెస్ట్ కార్స్ ఇవి వచ్చేసరికి ఇవి. ఇందులో BE6C ఒకటి ఉంది, BE9 ఒకటి ఉంది అనమాట. ఇవి రెండు కూడా ఒక స్పోర్ట్స్ కార్ లెక్క అనమాట. ఇది మనకి ఎలక్ట్రిక్లో ఇంత స్పీడు, ఇంత రేంజ్, అలాగే ఈ ఏరో డైనమిక్ షేప్స్ ఉన్నాయి. అసలు ఇది ఎలా అంటే చెప్పాలి మామూలుగా లేదనమాట చెప్తానికి. మీరు ఒక్కసారి చూసారంటే ఫాల్ ఇన్ లవ్ అంతే, అదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మనకి దీనిలో వచ్చేసరికి BE అని చెప్పేసి బ్రాండింగ్ వస్తుంది, మహీంద్రా అని ఎక్కడ రాదు దీనిలో. అలాగే మహీంద్రా లోగో కూడా ఇన్ఫినిటీ లోగో వస్తాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉందో అందులో టోటల్ కంప్లీట్గా ప్రజెంటేషనే మార్చేశారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి మనకి C షేప్డ్ DRL ఇచ్చారు అనమాట, డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి C షేప్డ్ ఇచ్చారు రెండు పక్కల. ఇది ఒక మంచి దీనికి డిఫరెంట్ లుక్ వచ్చింది. మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎక్కడికక్కడ ఎయిర్ కర్టెన్స్ ఇచ్చారు, అసలు సూపర్ అనమాట. ఇక్కడ నుంచి చేయబడితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగా మొత్తం టోటల్గా ఇదంతా ఓపెన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి దీనిలో ఇక్కడ మనకి రేడియేటర్కి పోయేలాగా లోపలికి ఇందులో ఎయిర్ ఇంటేక్ ఇచ్చారు. ఎయిర్ ఇంటేక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇదొక డిఫరెంట్గా షేప్స్ తీసుకొని ఎయిర్ ఇంటేక్ వెళ్ళే లోపల అది కూడా ఇలా ఫ్లాట్గా ఉండకుండా కొంచెం క్రాస్గా ఉంటుంది అనమాట. అంటే ఎయిర్ ఇంటేక్స్ చాలా బాగా మేనేజ్ చేస్తారు. ఎక్కడ కూడా ఎయిర్ రెసిస్టెన్స్ అనేది దీనికి ఉండదనమాట. ఏరో డైనమిక్ షేప్స్ అంత బాగా డిజైన్ చేశారు. చెప్పాలంటే మన ఇండియాలో ఒక సంచలనమే ఇది. సంచలనం అందరూ వాడుతున్నారు, బట్ అది కాదు, రియల్గా సంచలనం అనమాట ఇది. మీరు చెప్పండి కామెంట్లో, మీకు దీనికి తెలుస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి స్కిట్ ప్లేట్ వచ్చేసరికి మనకి ఇందులో కొంచెం ఇది ఎట్లా అంటే ఒక సాటిన్ టైప్ ఆఫ్ ఫినిష్ తీసుకొచ్చారు. సెన్సార్స్ వచ్చేసరికి 1, 2, 3, మళ్ళీ అటు 3, టోటల్గా ఫ్రంట్ 6 ఇచ్చారు. అలాగే వెనకాల కూడా మీకు చూపిస్తాను, మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలరు, ఇది కూడా ఒక డిఫరెంట్ షేడ్ తీసుకొచ్చారు అనమాట. చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది ఈ కలర్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. టోటల్గా మనకి ఇందులో వచ్చేసరికి మొత్తం 5 కెమెరాస్ ఉంటాయి అనమాట. అంటే ఒకటి వచ్చి ADAS Level 2 క్యామ్ వస్తుంది అది. అలాగే 360 డిగ్రీ కెమెరాస్ వచ్చేసరికి ఇక్కడేమో క్యామ్ ఈ ఏరియాలో ఇస్తారు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా OR వీమ్స్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఇక్కడ OR వీమ్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు చెప్పాలి బయట దీని ఇట్లా బాగుంది, బాగా ఇన్బిల్డ్ చేశారు ఇందులో. అలాగే ఇది వచ్చేసరికి కొంచెం గ్లాసీ ఫినిష్, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏమో టర్న్ ఇండికేటర్స్ ఇందులో ఇంటిగ్రేట్ చేశారు నీట్ గా. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి హెడ్ లైట్స్ అయితే ఇక్కడ ప్రొజెక్టర్ LED హెడ్ లైట్స్ ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. అలాగే అటు ఒక 2 ఇవ్వడం జరిగింది. చాలా ఇన్డెప్త్ లోపల కంటే ఉన్నాయి, బయటికి కనిపించకుండా ఉన్నాయి అనమాట. లైటింగ్ మటుకు చాలా బాగుందని చెప్పారు. ఎవరైనా యూస్ చేస్తుంటే కనుక అసలు మీ నైట్ టైం లైటింగ్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అలాగే ఇవి స్టార్ మ్యాప్ DRLs అని చెప్తున్నారు అనమాట, LED DRLs. మనకి ఇందులో వచ్చేసరికి అలాయ్ వీల్స్ వస్తున్నాయి. 245, 55 or 19, అంటే 19 ఇంచ్ అలాయ్ వీల్స్ అనమాట. ఇవి మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఎలా ఉన్నాయి అంటే ఎయిర్ ఇంటేక్ని ఎక్కడ కూడా అడ్డుకోకుండా ఎయిర్ ఇంటేక్ చాలా బాగా తీసుకున్నారు, బాగా హ్యాండిల్ చేశారు, చాలా మేనేజ్ చేశారు అన్నమాట దీనికోసం. ఎందుకంటే 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, డిస్క్స్ ఏమో కూల్గా ఉంటాయి వేడెక్కకుండా. అలాగే దీనిలో వస్తారు మనం చెప్పాల్సింది ఏంటంటే సస్పెన్షన్ ఒకటి నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్. ఇది చాలా బాగా దీన్ని ట్యూన్ చేశారు. ఇందులో వచ్చేసరికి వైపర్స్ ఉన్నాయి, ఇది ఒకటి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట, అందుకే చెప్తున్నాను. ఇది మీకు ఇక్కడ వచ్చేసరికి యూ షేప్డ్ కింద తిరిగిపోతుంది కదా. ఇది ఎంత సెన్సిబుల్ అంటే అంత సెన్సిబుల్ ఉన్నాయి. అస్సలకి మిర్రర్ని వచ్చి మనకి హార్డ్గా అస్సలు చేయదు అనమాట, చాలా స్మూత్గా మీకు వైప్ చేస్తుంది. ఇది చాలా బాగుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనమాట. నాకు తెలిసి ఇది ఒక ఆప్షన్, ఎందుకంటే మనకి రెయిన్ సీజన్లో మనం కార్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడి ఉంటారు, వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇది. అలాగే ఏ పిల్లర్ వచ్చేసరికి కంప్లీట్ ఇది వచ్చేసరికి బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి హనీ బ్లాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు దీనికి. ఇది ఒక డిఫరెంట్ లుక్ని తీసుకొచ్చింది, దీనికి మంచి లుక్ తీసుకొచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి B పిల్లర్ వచ్చేసరికి ఇందులో హనీ బ్లాక్ వచ్చింది. ఇది కూడా మనకి C పిల్లర్ అయితే మటుకు కంప్లీట్ గా బాడీ కలర్ లాగా వచ్చేసింది. ఇది ఆరెంజ్, ఇది ఒక డిఫరెంట్ ఆరెంజ్ చెప్తున్నారు మహీంద్రాలో. BE6లో ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అని అంటే యాక్చువల్గా ఆరెంజ్ షేడ్ కూడా కనిపించట్లేదు, డిఫరెంట్ షేడ్ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి రియర్ వచ్చేసరికి ఇన్విజిబుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఇలాగా ఈ విధంగా తీసుకోవచ్చు. దీనికైతే బయటకి ఎక్కడ హ్యాండిలే కనిపించదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం ఇంకోటి చెప్పుకోవాల్సిందంటే బాడీ క్లాడింగ్స్ అనమాట. టోటల్ కంప్లీట్గా బాడీ మొత్తం బండి అంతా తిరిగింది, చుట్టూ తిరిగింది. ఇది వచ్చేసరికి ఇందులో కూడా హనీ బ్లాక్ ట్రీట్మెంట్ తీసుకొచ్చారు. అయితే ప్రీవియస్గా కొన్ని కార్లో బాడీ కలర్కి దీనికి
కాంపిటేటివ్గా సేమ్ గ్లాసీ ఫినిష్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అది డిఫరెంట్గా కొంచెం అంత అందరికీ నచ్చినట్టుగా అనిపించలేదు నాకు. కానీ దీనికైతే కనుక బాగా మ్యాచ్ అయింది అనిపించింది. ఎక్కడా దీన్ని డామినేట్ చేయట్లేదు. అలాగే దాంతోపాటు సింక్ అయింది అనమాట. ఇది బాడీ క్లాడింగ్స్ ఇక్కడ వచ్చేసరికేమో మనకి కొంచెం ఇది స్క్వేర్ షేప్ ఇచ్చారు, బాక్సీగా వీల్ ఆర్చర్స్. అలాగే ఇదంతా బాడీ క్లాడింగ్ వచ్చేసరికి ఇక్కడ కొట్టొచ్చినట్టుగా బయటికి తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొంచెం గ్రాఫిక్ చేశారు. ఇది కొంచెం చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ అయితే భలే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లో అని చెప్పేసి ఎలక్ట్రిక్ ఆర్జిన్ అని చెప్పేసి వీళ్ళు దీనికి టెక్నాలజీకి ఇంగ్లో అని చెప్తున్నారు కదా, అది ఇక్కడ మనకి లోగో వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి వీల్ ఆర్చర్ వచ్చేసరికి వెనకాల డిఫరెంట్గా వచ్చింది. ఇది ఇక్కడ జస్ట్ రౌండ్ తిరుగుతుంది. ఇక్కడ ఇది ఒక చిన్న కర్వ్ వచ్చి ఇక్కడ చిన్న కటింగ్స్ వచ్చినాయి. ఇది బాక్స్ అని చెప్పలేము, అలాగే రౌండ్ వీల్ ఆర్చర్ అని కాదు. ఒక్క దెబ్బకి ఇండియన్ మార్కెట్ మొత్తం అలా గ్రాప్ చేయాలని చెప్పేసి వీళ్ళ దగ్గర నాకు అది కనిపించింది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కూడా అలాగే రెస్పాన్స్ అవుతుంది. చాలా బాగా ఉంది. దీనికి బుకింగ్స్ కానీ దీనికి ఎంక్వైరీస్ కానీ భలే ఉన్నాయి అనమాట. ఈ వీల్ మీరు దీనికి టైర్స్ వచ్చేసరికి గుడియర్ నుంచి ఆఫర్ చేస్తున్న టైర్స్, ఎలాయ్ వీల్స్ 90 నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ వచ్చి 1, 2, 3 మళ్ళీ 1, 2, 3 అంటే 6 పార్కింగ్ సెన్సర్స్ వెనకాల ఇస్తున్నారు. అలాగే ముందు కూడా ఇస్తున్నారు అనమాట. 6+6 పార్కింగ్ సెన్సర్స్ అంటే అది మాటలు కాదు, చాలా హై అండ్ మీకు సేఫ్టీ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. అడాస్ లెవెల్ 2 కూడా ఉంది కదా. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఇందులో ఇది కనెక్టెడ్ డిఆర్ఎల్స్ వస్తున్నాయి అనమాట. దీన్ని ఏమో స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అని చెప్పంటున్నారు. ఇది వచ్చేసరికి సి షేప్ లో ఉన్నాయి. నాకైతే ఇది ఒక కార్నర్ వచ్చేసరికి సి షేప్ తీసుకొచ్చారు. అలాగే BE6 బ్రాండింగ్ ఇచ్చారు. ఫస్ట్ లో BE6E అని పెట్టారు వీళ్ళు. అయితే ఈ అనేది వేరే ఏదో ఇష్యూ ఉండి ఈ అని తీయడం జరిగింది. BE6 ఇదే బాగుంది నాకైతే. BE6C అనే కంటే BE6 అంటే చాలా బాగుంది. మీరు ఏమన్నా కామెంట్ చేయండి. ఇది మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది, దీనికోసం చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక ఇన్ఫినిటీ లోగో. అంటే పూర్వం మహేంద్ర వచ్చేసరికి ఇలాగ 2 వింగ్స్ వచ్చి జాయిన్ చేసినట్టు ఉంటుంది, కానీ అది కాదు. ఇప్పుడు దీన్ని ఇన్ఫినిటీ లోగో తీసుకో. దీన్ని ఇన్ఫినిటీ అంటారు కదా, కానీ మీకు నాకైతే ష్యూర్ ఐడియా లేదు. ఇది ఇన్ఫినిటీ అంటారనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి, మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫినిటీ లోగో అనమాట. చాలా బాగా ఇంటిగ్రేట్ చేసి అసలు మహీంద్రా అనేది ఎక్కడ లేదనమాట. ఇది మొత్తం కంప్లీట్ ఆల్ న్యూ అనమాట ఇది. అలాగే రియర్ వచ్చేసరికి బంపర్ మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఇక్కడ ఒక చిన్న కటింగ్స్ తీసుకొచ్చారు, ఇక్కడ ఒక చిన్న షేప్ తీసుకొచ్చారు డిఫరెంట్ ప్రజెంటేషన్ కోసం. అలాగే ఇక్కడ మనకి దీనికి స్కిట్ ప్లేట్ వచ్చేసరికి సిల్వర్ కలర్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సిల్వర్ అంటే సిల్వర్ అని కూడా చెప్పలేదు, సాటిన్ లా ఉంది కలర్. ఇది చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి దీనిలో మంచి చిన్న గ్రాఫిక్స్ కూడా చేశారు. లుక్ అయితే భలే ఉంది. అలాగే రియర్ క్యామ్ ఇక్కడ ఇస్తున్నారు మనకి. దీనికి వచ్చేసరికి మనకి ఇందులో వచ్చేసరికి ఎక్కడెక్కడ క్రూజ్ అండ్ కట్స్ అనేది మటుకు ప్రతి చోట వీళ్ళు అది మనకి ప్రజెంటేషన్ కొత్తదనం చూపించడం కోసం ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి లిప్ స్పాయిలర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. అలాగే ఇంటిగ్రేటెడ్ మనకి ఇక్కడ స్పాయిలర్ ఇచ్చాడు, రియల్ స్పాయిలర్. దాంతో పాటు ఎయిర్ ఇంటెక్స్ తీసుకొచ్చారు ఇక్కడ ఇందులో. ఇదైతే చూడడానికి అసలు ఎంత స్పోర్టియర్ లుక్ అంటే మామూలుగా లేదనమాట. ఇది చెప్పడానికి మాటలైతే నాకు సరిపోవట్లా. ఇది వచ్చి ఇక్కడ మనకి ఇందులో డిఫాగర్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో రియర్ వచ్చేసరికి మనకి వైపర్ ఉండదు, ఎందుకంటే కూపే షేప్ కదా, వీటికి ఉండదు. అది కేవలం SUV షేప్ లో ఉన్న వాటికే వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్ అనమాట. ఇది కూపే షేప్ అంటారు కదా, మనం ఆల్రెడీ ఇందులో మనం కర్వ్ సైడ్ చూసాం. అయితే దానికి దీనికి సంబంధం లేదనుకోండి, ఇది డిఫరెంట్. బట్ ఏంటంటే ఆ యాంగిల్ అయితే కూపే యాంగిల్ అనమాట. దీనికి అవసరం ఉండదు. ఇలా ఫ్లాట్ గా ఉన్న మిర్రర్కి అయితేనే వైపర్ అవసరం అవుతుంది. సో అందువల్ల దీనికి వైపర్ లేదు. మీరు గమనించారా లేదో నాకు తెలియదు, ఇందులో ఎక్కడ యాంటీనా అనేది కనిపించదు. మనకి ఎంత ముందు అయితే ఒక పొలమొక్క యాంటీనా కానీ, షార్క్ ఫిన్ యాంటీనా కానీ ఇవి మనకి ఉంటాయి కార్లో జనరల్ గా. బట్ దీన్ని వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు నీట్ గా. అసలు ఎక్కడ యాంటీనా అనేది లేదు. అలాగే ఇక్కడ వచ్చారు మనకి ఛార్జింగ్ బోర్డు. ఇది ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఇది ఛార్జింగ్ బోర్డు ఇవి అనమాట. ఇక్కడ ఈ విధంగా దానికి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బానెట్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది 2 సార్లు ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మనం ఇటు పట్టుకోవాలి, కార్నర్ పట్టుకోవాలి. తర్వాత హైడ్రాలిక్ లేపేస్తుంది అనుకో, అదే మనం ఇలా ఈ కార్నర్ లో పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకొని తీయడానికి అది ఇది అడ్డు వస్తుంది. ఇక్కడ ఇందులో ఒక చిన్నగా ఒక మినిమం ఏదో నామకహ ఒక చిన్న బూట్స్ ఇచ్చారన్నమాట. ఇందులో చిన్నగా పెద్దగా ఎక్కువ ఏమి పెట్టేదానికి ఉండదు. వీళ్ళు అయితే కనుక ఇక్కడ 35 kgs అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫై చేశారు. దీనికి ఇక్కడ మెన్షన్ చేశారు మాక్సిమం అంట. దీని ఫ్రంక్ మాక్సిమం లోడ్ కెపాసిటీ అన్నారు, దీని ఫ్రంక్ అంటున్నారు అనమాట. ఇక్కడ ఇన్సులేషన్ ఒకటి చేశారు, ఇది ఒకటి బాగుంది. ఫ్రంట్ ఈ బానెట్ కి సంబంధించి సాఫ్టర్ గా ఉంది, కొంచెం క్వాలిటీగా కూడా ఉంది. ఇది క్లోజ్ చేసేటప్పుడు మటుకు గట్టిగా కొట్టాలి, ఇది నెమ్మదిగా అంటే వెళ్ళదు. బూట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. దీనికి బటన్ ద్వారా బూట్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఇందులో ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ ఓపెన్ అవుతుంది. ఇదంతా కూడా కంప్లీట్ ఎలక్ట్రానిక్ వస్తుంది అనమాట. మాసివ్ గానే ఉంది చెప్పాలంటే. 1, 2, 3,
రెండు 24, 26 దాదాపు 28 అంగుళాలు లోతు వచ్చింది ఇది. అలాగే హైట్ కూడా చాలా బాగుంది. దగ్గర దగ్గర హైట్ కూడా మీకు 1.5 ఫీట్ వరకు కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఈ ఏరియా వరకు అంటే పార్సిల్ ట్రే పెట్టిన ఏరియా వరకు కూడా 1.5 ఫీట్ వస్తుంది. అంటే మనం పెద్ద సూట్ కేసులు ఏమైనా ఉంటే సుమారుగా ఒక 2 అయితే కంఫర్ట్ గా మనం పెట్టుకోవచ్చు. దాంతో పాటు ఇంకా చిన్నగా ఏదైనా చిన్న చిన్న బ్యాక్ ప్యాక్స్ ఉంటే కనుక యాక్సెస్ చేయడానికి అయితే ఇక్కడ కొంచెం లోపలికి స్పేస్ అది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ దీనికి వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్స్ 2 పక్కల కూడా ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. బూట్ లో ఇది నీట్ గా ఇంటిగ్రేట్ చేశారు. ఇది బాగుంది. ఇది కూడా ఈ విషయం. మనకి దీని కింద వచ్చేసరికి ఇదంతా మనకి స్పేర్ టైర్ వస్తుంది. అలాగే బ్యాటరీ అదంతా వస్తుంది. ఎలక్ట్రానిక్ కదా, కింద ఉంటుంది దీనికి బాటమ్ లో. అలాగే ఇక్కడ డెడికేటెడ్ గా మనకి ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. 12 volts వస్తుంది. ఇది మనం ఏదైనా ల్యాప్టాప్స్ లాంటిది కొంచెం హెవీ పవర్ కావాలని అంటే ఇక్కడ మనం దీనికి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఇచ్చారు. ఇక్కడ ఇది ఒక పార్సిల్ ట్రే. ఇది మనం ఇది అన్లాక్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది బయటికి. లేదు అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఒకసారి డోర్ క్లోజ్ చేస్తాను. దీనికేమో ఇక్కడ మనకి డెడికేటెడ్ గా ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తామో ఇది టోటల్ గా క్లోజ్ అయిపోతుంది అనమాట. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం వెనక మనకి రియర్ సీట్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని మీకు చెప్తాను. ఇది వచ్చి మనకి ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఫుల్ వైడర్ యాంగిల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 90 degrees అంటారు. 90 degrees ఉంది. ఇది పక్కాగా 90 degrees ఉంది. చాలా బాగుంది. రియర్ వైడర్ యాంగిల్ అనమాట. అసలు హాయిగా కంఫర్ట్ గా లోపలికి వెళ్ళేలా ఉంది. ఇది మనం ఏమి అలసట కానీ ఇబ్బంది కానీ పడాల్సిన లేదు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇందులో హైట్ అయితే కనుక ఇక్కడ 1, 4, 2 నా హైట్ 5, 6 ఇక్కడ ఇంకా 6 inches అయితే నాకు కొంచెం ఇక్కడ స్పేస్ అయితే ఉంది నాకు ఇక్కడ. ఇందులో నాకైతే హ్యాపీగా ఉంది. 5'8", 5'10" ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది. 6 feet ఉన్న వాళ్ళు మటుకు ఒకసారి చెక్ చేసుకోండి. అంతే మీకు నేను చెప్పేది అయితే అది. మనకి ఇక్కడ ఇదైతే అడ్జస్టబుల్ సీట్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఇది స్మూత్ గా బాగానే ఉంది. ఫోమ్ అయితే బాగుంది. నాకు కంఫర్ట్ గానే అనిపించింది తలకైతే కనుక. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి సెంటర్ హెడ్ రెస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే దీనిలో ఇది ఇంటిగ్రేట్ చేశారన్నమాట. ఇది వచ్చేసరికి మనకి హైట్ అడ్జస్టబుల్ ఉండదు. సీట్ లోనే ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో మనకి ఉన్న వెనకాల రియర్ సీట్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెప్తాను. ఒకసారి చూద్దాం. ఇది ఎలా అంటే నాకు వచ్చేసరికి సీట్ కంఫర్ట్ అయితే బాగుంది, మెత్తగా ఉంది. వెనకాల కూడా కొంచెం కుషన్ అది బాగానే ఉంది, మెత్తగానే. అయితే ఇక్కడ హగ్గర్ అయితే పెద్దగా హగ్ అనిపించలేదు, చిన్నగా ఉంది. ఇది హగ్ చేసుకునేది సీట్ వెనకాల నడుం దగ్గర సపోర్ట్ అయితే చిన్నగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ థై సపోర్ట్ కూడా నాకు ఇక్కడ ఒక 2 fingers అయితే గ్యాప్ వెళ్ళిపోయినాయి ఇందులోకి. థై సపోర్ట్ అయితే బాగానే ఉంది. అయితే సూపర్ అని అయితే నేను చెప్పలేను ఇందులో. ఇది మటుకు నాకు ఇక్కడే ఇలా అనిపించింది అనమాట. సెంటర్ వచ్చేసరికి అటోకళ్ళు ఇటోకళ్ళు అడల్ట్స్ కూర్చొని సెంటర్ లో ఎవరైనా ఒక పిల్లల్ని కూర్చోబెట్టడానికి అయితే ఓకే. అదే 3 passengers కి అయితే మటుకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ కట్టి ఇది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అయితే లీన్ పర్సన్స్ ఉండాలి. లేదు నాకులా పుష్టిగా ఉన్న వాళ్ళైతే ఇద్దరికైతే కంఫర్ట్ గా జర్నీ చేసుకోవచ్చు. ఎంత జర్నీ అని చేయొచ్చు. బాగుంది ఆ విధంగా. మనకి ఇక్కడ వచ్చేసరికి రియర్ ఏసీ వెంట్స్ ఏమో ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఇందులో వచ్చేసరికి ఇంకేం కనిపించలేదు. ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారన్నమాట బూట్లు మనకి ఇందులో. మనకి ఇక్కడ దీనిలో వచ్చి వీళ్ళు ప్రీమియం ఇస్తున్నారు అనమాట. కార్బన్ ఇది వచ్చేసరికి హార్మన్ కార్డన్ అనే దాని నుంచి మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక ట్వీటర్ ఇస్తున్నారు. ఇక్కడ స్పీకర్ వస్తుంది. మనకి వెనకాల కూడా స్పీకర్ ఆఫర్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత ప్రీమియం గా దీన్ని తీసుకుని వీళ్ళు ఎంత ప్రెస్టేజ్ గా తీసుకున్నారు అనేది మటుకు దాన్ని బట్టి నాకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది ఒక డిఫరెంట్ గా తీసుకొచ్చారు అనమాట. హ్యాండిల్ ఇదివరకు మనకి ప్రీవియస్ గా ఇలాగ హ్యాండిల్స్ అటు ఇటు లాక్కునే వాళ్ళం. దాన్ని వీళ్ళు ఇది ఒక డిఫరెంట్ గా ఒక థ్రెడ్ మాదిరి ఇచ్చారు. థ్రెడ్ అంటే థ్రెడ్ కూడా కాదు, చూడడానికి అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. హెవీ గట్టిగా బాగుంది క్వాలిటీ. ఇక్కడ మనం డోర్ పట్టుకునే దానికోసం ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఇది ఒక 1 liter వరకు పట్టొచ్చు అనుకుంటున్నాను నేను. ఇది ఒక 1/2 liter నుంచి ఓకే, లీటర్ అయితే నేను చెప్పలేను. ఒకసారి ఎవరైనా యూస్ చేస్తున్నారు చెప్పండి, ఇది కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చారు మనకి మిర్రర్, ఇక్కడ పవర్ విండో ఇచ్చారు. ఇది డోర్ అంతా కూడా ఇది మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారు. ఇదంతా బ్లాకే, బట్ ఎలా ఉందంటే ఒక గ్రే షేడ్ లో కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు అన్నమాట. ఇది చాలా బాగుంది, కంఫర్ట్ గా ఉంది. మనకి ఆర్మ్ రెస్ట్ కి అయితే ఇక్కడ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఇదంతా ఇక్కడ వచ్చి ఈ గ్రాఫిక్ ఇది కొంచెం డిఫరెంట్ గా గ్రాఫిక్ చేశారు. ఈ ఏరియా ఒకటి అది మటుకు కొంచెం ఇందులో డిఫరెన్షియేట్ చూపించారు. మనం వెనకాల డోర్ చూస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ డోర్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. డ్రైవర్ సైడ్ చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ డ్రైవర్ సైడ్కి వెళ్తున్నాం. ఇక్కడ అయితే మనకి హగ్ చేసుకోవడానికి సీట్లు అయితే కనుక వెంటిలేటెడ్ సీట్స్ ఇది చాలా బాగున్నాయి. కొంచెం క్వాలిటీ అయితే అనిపిస్తుంది. అయితే దీనికి ఇక్కడ
ఒక గ్రాఫికల్ గా తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ లో మటుకు ఇది ఒక క్లాత్ ఇచ్చారు అన్నమాట. ఇది క్లాత్ అపాలిష్ ఇచ్చారు. ఇదంతా మటుకు లెదరేట్స్ ఇవ్వడం జరిగింది. నాకైతే ఓకే బాగానే ఉంది ఇది ఇలా పెట్టుకున్నది. అంటే నా హైట్ కి అడ్జస్ట్ చేసుకున్నదే కదా. కొంచెం వెనక్కి కావాలంటే వెనక్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి సంబంధించి చెప్తాను. ఇది ఏదో మనకి ఇక్కడ హగ్గర్ బాగుంది. నెక్స్ట్ వచ్చి సీట్ వెనకాల కూడా మనకి సపోర్టింగ్ గా గట్టిగా పట్టుకుంది. నాకైతే హగ్ బాగుంది. ఇది రియర్ సీట్స్ కంటే ఫ్రంట్ సీట్స్ చాలా బాగా నచ్చినాయి. మీకు ఏమనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇక్కడ వచ్చి మనకి వెనకాల ఇందులో మీకు అన్ని క్లియర్ గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఒక డెలివరీ వెహికల్ అనమాట. సో అందుకనేసి నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి, ఏం ముట్టుకోవడానికి వీల్లేదు మనకి. ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హెడ్ లైట్స్ రెండు పక్కల ఇచ్చారు రెస్ట్లు. ఇది వచ్చేసరి మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అనమాట. ఇది సీటు ఫ్రంట్ కి బ్యాక్ కి మనం స్లైడ్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ మొత్తంగా కంప్లీట్ గా. ఇప్పుడు మనం రిక్లైనింగ్ చూద్దాం. దీన్ని యాంగిల్ అయితే చాలా డీప్ గా ఉంది ఇది. సో చూడండి ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాట్ అయిపోయింది నాకు బాడీ అయితే. పడుకున్నాను ఇక్కడ నేను. ఇదో ఇంతవరకు వచ్చింది ఇది నాకు వచ్చేసరికి. ఇది చాలా ఫ్లాట్ గా ఉంది. ఇప్పుడు పడుకుంటే మటుకు భలే ఉంది ఇందులో మజాగా. ఇక్కడ నిద్ర కూడా వచ్చేసేలా ఉంది, అంతలా ఉంది. సీట్లు అయితే మటుకు ఫ్రంట్ సీట్లు ఇంకా అసలు 100కి 2% మార్క్స్ 200 మార్క్స్ ఇచ్చేసి అనమాట. ఇది బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా, ఇవి బటన్స్ 1 2 3. అలాగే ఇక్కడ ఇది ఒక సీటు సింబల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో 3 LED లైట్స్ ఆఫర్ చేశారు. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది సంబంధించి ఏంటంటే సీటు ఫ్రంట్ సీటు మన డ్రైవర్ సీటు ఇటు పక్కన ఉన్న వాళ్ళకి వెంటిలేటెడ్ లెదరేట్స్ కాబట్టి దానికి సంబంధించిన కూలింగ్ అలాగే హీటెడ్ రెండు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే 3 లెవెల్స్ లో ఉంటుంది ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి 3 ప్రీసెట్స్ ఉంటాయి అనమాట. ఇందులో ముగ్గురు ప్యాసింజర్స్ సరే ముగ్గురు ఎవరైనా డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళకి ఇందులో మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన సీటుకి సంబంధించిన హైట్ కానీ స్లైడింగ్ కానీ ఎక్కడ ఎలా కావాలో ప్రీసెట్ చేసి పెట్టుకుంటే దానికి సంబంధించి మనం అది బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి అది వచ్చేస్తుంది అనమాట. అంటే ముందుగానే అడ్జస్ట్ చేసి పెట్టుకునేదానికి ప్రీసెట్స్. నెక్స్ట్ వచ్చి డోరు. ఇది మనకి పూర్తిగా నేనైతే మీకు చూపించలేకపోతున్నాను, ట్రై చేస్తాను వేరే కార్లో ఏమైనా. ఓకే, మనకి ఇందులో వచ్చేసరికి ఇదంతా సాఫ్ట్వేర్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మనకి ఆమ్రెస్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి పవర్ విండోస్ ఇచ్చారు, 4 పవర్ విండోస్. అది లాక్ అన్లాక్ ఇచ్చారనమాట. దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఇందులో మనకి ఓఆర్ఎంస్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు, లెఫ్ట్ రైట్. అలాగే ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా ఇదంతా మనం ఎలక్ట్రానికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం టోటల్ గా లాక్ అయిపోతుంది, డోర్ లాక్స్ ఇవి. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకేమో డోర్ హ్యాండిల్ ఇది ఓపెన్ చేసుకునే దానికి ఇది చాలా క్వాలిటీ థ్రెడ్ లా కనిపిస్తుంది. బట్ ఇది డిఫరెంట్ గా చాలా హెవీ క్వాలిటీ ఉంది, బాగుంది ఇది. మనకి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే ఇది ఒకసారి స్టీరింగ్ అనమాట. ఇది నాకైతే ఎలా ఉందంటే ఏదో ఎక్కడో ఒక ఏ ఫ్లైట్ లోనో ఎక్కడో కూర్చున్నట్టుగా ఉంది నాకు. ఇది ఒక ఒక కాక్పిట్ అంటారే, కాక్పిట్ మాదిరిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించిన ఇదంతా ఒక టోటల్ గా ఇది మనకి ఏదైతే ఉందో ఈ క్యాబ్ ని సంబంధించిన ఇదంతా బాక్స్ షేప్ ఇది ఎక్కడ వరకు కంటిన్యూ అయిపోతుంది. డోర్ లో మొత్తం ఇదంతా క్లోజ్ అయినప్పుడే తెలుస్తుంది అనమాట. అంటే ఇది ఒక కాక్పిట్ లో కూర్చున్న మాదిరి ఉండదు, కార్ లో కూర్చున్న మాదిరిలో లేదనమాట. ఇది మటుకు భలే ఉంది. మనకి దీనిలో వచ్చేసరికి స్టీరింగ్ ఏముంది ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చేసరికి టెలిస్కోపిక్ ఉంది, అలాగే టిల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు ఇచ్చారు. ఇది ఒక చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఇక్కడ బిఏ అని చెప్పేసి ఇక్కడ మనకి గ్లో అయ్యేలాగా ఇండికేట్ చేశారు ఎల్ఈడి లైట్ తోటి. ఇదంతా కూడా హనీ బ్లాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా హనీ బ్లాక్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది క్రూజ్ కంట్రోల్. ఇక్కడైతే మెనూ ఉన్నది ఇక్కడ మనకి సంబంధించి. ఇది లైన్ అసిస్ట్ సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనుక మోడ్స్ ఇది ఇస్తున్నారు. అలాగే ఇది వచ్చి మనకి ఫోన్ కంట్రోల్స్ అనమాట. ఇది మనకి స్పీకర్ కంట్రోల్స్, ఫోన్ కి మనం సంబంధించి వాల్యూమ్ సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది మనకి ఆటో గేర్. ఇది ఇందులో గేర్ సిస్టమ్ మామూలుగా మాన్యువల్ ఉండదు, ఇది ఆటో గేర్ కాబట్టి దీనిలో మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు అనమాట. అంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మంచి ఇంకా మజా కావాలనుకున్నాడు ఆటో గేర్ లో కూడా మనం గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా, ఈ ప్యాడల్ షిఫ్టర్స్ ద్వారా. ఇదైతే గేర్ పెంచుకునేదానికి, ఇదే గేర్ తగ్గించుకునేదానికి. ఇది ప్లస్ మైనస్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి వైపర్ సెక్షన్ ఇక్కడ హ్యాండిల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక చాలా మంచిగా డిజైన్ చేశారు. అంటే ప్రతిదీ మంచిగా అంటున్నాను అనుకోవద్దు, ఎందుకంటే డిఫరెంట్ గా చాలా ప్రజెంట్ చేశారు వాళ్ళు. ఇది మంచిగా కొత్తగా ఉంది అనమాట. ఇది నాకు ఇక్కడ వచ్చి మనకి వైపర్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది ఆటోలో ఉంటుంది. ఇక్కడ ఆటో, ఆఫ్, మిస్ట్, తర్వాత లో, హై అని చెప్పేసి ఉంది. మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు ఆటో అనేది, లేదా ఆన్ లో ఉంచుకున్నా సరే మనకి ఆటోమేటిక్ గా పనిచేసేస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైటింగ్ సంబంధించి ఈ హ్యాండిల్ కూడా చాలా బాగా ఇచ్చారు మరి. దీన్ని కూడా డిఫరెంట్ గా సేమ్ దానికి లాగే డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇది కొత్తగా ప్రజెంట్ చేయడం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లో. అలాగే ఇక్కడ వచ్చారు మనకి ఇండికేటర్స్ కూడా ఇక్కడి నుంచే ఆఫర్ చేస్తున్నారు.
ఇక్కడ మనకి BE6 లో వచ్చేసరికి BE6 కాదు సెక్సీ అనమాట, భలే ఉంది ఇది. ఇక్కడ వచ్చి ఇందులో మనకి ఇక్కడ హెడ్ లైట్స్ లో మధ్యలో ఒక కంట్రోల్ నాబ్స్ ఇచ్చారు. ఇవి ఏంటంటే మనకి రొటేటింగ్ చేసుకునేటట్టుగా ఇందులో ఇవి ఇక్కడ ఆఫ్, ఆటో, అలాగే ఇందులో హై బీమ్, లో బీమ్ చూపించేదానికి ఇక్కడ ఉంది. సన్ రూఫ్, పనోరమిక్ సన్ రూఫ్ అంటారు కదా, దాన్ని నెక్స్ట్ లెవెల్ ఇది తీసుకొచ్చారు. ఇది మూన్ రూఫ్ అనమాట. అంటే ఇది ఓపెన్ కాదు, గ్లాస్ అయితే వెనకాల కింద నుండే కర్టెన్ అయితే మనం ఓపెన్ చేసుకోగలుగుతాము. అది డబుల్ క్లిక్ చేసినప్పుడు అయితే ఏమవుతుందంటే టోటల్ గా వెనక్కి వెళ్ళిపోతుంది, మొత్తంగా కంప్లీట్ గా వెనకాల రియర్ సీట్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఇందులో వచ్చేసరికి కొన్ని లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు, నేను కెమెరాలో అయితే కనుక ఇది మీకు వేరే చూపించే ప్రయత్నం చేస్తాను. మనం లైటింగ్ పెట్టుకున్నాడు, అంబియంట్ లైటింగ్, దీనిలో కూడా షేడ్స్ అవి మనకు కనిపిస్తాయి అనమాట. అది మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూపించినాడు, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. క్లోజ్ చేస్తున్నాను. సింగిల్ క్లిక్ తో క్లోజ్ అయిపోతుంది. మనం ఓపెన్ చేసేటప్పుడు డబుల్ క్లిక్ చేస్తాం కదా, బట్ క్లోజింగ్ సింగిల్ క్లిక్ తో అయిపోతుంది. సరే, మనకి ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది రియర్ సీట్ బెల్ట్స్ గురించి ఇక్కడ ఇండికేషన్ అనమాట. దీనికి సంబంధించిన ఆన్ ఆఫ్ బటన్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇది వచ్చి రియర్ బూట్ అనమాట. ఇది నొక్కినప్పుడు ప్రెస్ చేసినప్పుడు రియర్ బూట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హజార్డ్ ఏమో ఒక స్పెషల్ గా ఇది ఒక డెడికేటెడ్ స్విచ్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్కింగ్ మోడ్ చూపిస్తుంది ఇక్కడ. ఇదేమో లోపల క్యామ్ చూపిస్తుంది అనమాట. మనకి 360 డిగ్రీ క్యామ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ దగ్గర ఒక క్యామ్ ఉంటుంది అనమాట. డ్రైవర్ లోపల ఎన్ని మనకి చూపించేదానికి ఇక్కడ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అంటే లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తుంది ఇందులో మనకి. అలాగే ఇది ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్ IRVM ఇవ్వడం జరిగింది. అంటే రివర్ వ్యూ, మిర్రర్ అంటారు కదా, అది ఆటోమేటిక్ IRVM అనమాట. మనం నైట్ టైమ్ లైటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఫోకస్ అయిపోయేటో మనకి డ్రైవింగ్ లో కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ వెనకాల ఏం జరుగుతుందో మనకి తెలియదు అది ఆఫ్ చేస్తే. అట్లా కాకుండా దీనికోసం వీళ్ళు కనిపెట్టింది మాన్యువల్ వచ్చింది పూర్వం, ఇప్పుడు ఇందులో ఆటోమేటిక్ వచ్చింది. అదేంటే డిమ్మింగ్ చేస్తుంది అనమాట. డిమ్మింగ్ చేయడం వల్ల మనకి రియర్ వచ్చేది కూడా క్లియర్ గా మనం చూడడానికి ఇబ్బంది ఉండదు, కళ్ళకి బాగుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇందులో మనకి ఒక వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండు పక్కల లైట్స్ ఇచ్చారు, LED లైట్స్ డ్రైవర్ సైడ్. అలాగే కో-పాసెంజర్ సైడ్ కూడా సేమ్ ఇట్లాగే దీనికి ఆఫర్ చేశారు. ఇది దీనికి ఇచ్చిన డోర్ మటుకు మ్యాగ్నెటిక్. ఇది ఒకటి బాగుంది, భలే ఉంది కొత్తగా. దీనికి వచ్చేసరికి ఇది హనీ బ్లాక్ ట్రీట్మెంట్ ఆఫర్ చేశారు మొత్తం ఈ కన్సోల్ ఏదైతే ఉందో అది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సన్ రూఫ్ కు సంబంధించిన బటన్ ఇది ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, సింగిల్ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇక్కడ డెడికేటెడ్ SOS బటన్ ఆఫర్ చేశారన్నమాట. ఇక్కడ వచ్చి మనకి ఇండికేటర్ LED లైట్స్ ఇచ్చారు. అలాగే రియర్ సైడ్ కూడా మనకి ఇక్కడ ప్యాసింజర్ సైడ్ రెండు పక్కల కూడా రీడింగ్ ల్యాంప్ ఆఫర్ చేశారు. ఇక్కడ చిన్న బటన్ ఉంది, అది ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అదనమాట, అట్లా ఇచ్చారు. కీ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది చూస్తే ఎవరికైనా కీ అనిపిస్తుందా? అలా ఉందన్నమాట. ఇది బాగా ఇది ఒక ఏదో సరదాగా ఫన్నీగా అనిపించేలా ఉంది. ఇది డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. ఇక్కడ BA అని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక LED లైట్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకి ఇందులో వచ్చేసరికి లాక్, అన్లాక్, అలాగే బూట్ ఓపెనింగ్ ఇక్కడ ఇస్తున్నారు. ఇది మనం బూట్ ఓపెన్ చేసి మీకు అది నేను చూపిస్తాను. కీ అయితే కనుక ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ పెట్టేస్తున్నాను కీ. ఇది మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఇది హ్యాండిల్ కూడా భలే ఉందన్నమాట. ఇది ఏంటంటే మన గేర్ నాబ్ వచ్చేసరికి ఆటో గేర్ కదా, ఇది ఒక చాలా కొత్తగా దీన్ని మనకి బాగా పరిచయం చేశారు వాళ్ళు. ఇది పట్టుకోవడానికి నాకైతే ఏదో ఒక హెలికాప్టర్ లోనో ఫ్లైట్ లోనో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. ఇది ఫీల్ అయితే నాకు జస్ట్ ఇలా అంటే కనుక మనకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ పార్కింగ్ మోడ్ లో ఉంది ప్రస్తుతం, పార్కింగ్, రివర్స్, అలాగే డ్రైవ్ మోడ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేశారు, 2 ఇచ్చారు దీనిలో. ఇది ఇక్కడ మనకి బాగుంది, గ్రిప్పీగా ఉంది. ఒకవేళ మొబైల్ అయినా పెట్టుకున్నా జరిగిపోకుండా కూడా ఉంటుంది. అలాగే వెనకాల వచ్చేసరికి ఇక్కడ చిన్నగా హంప్ లాగా ఇచ్చారన్నమాట. అంటే వెనక్కి జరగకుండా కూడా ఉంటుంది. ఇటు సైడ్ ఇది కూడా పట్టుకుని ఉంటుంది అనమాట. ఇది ఒక ఇందులో 2 ఇచ్చారు, ఒకటి కాదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కప్ హోల్డర్ వచ్చేసరికి 1 ఇచ్చారు. ఇది కూడా లోపల నుంచి పట్టుకుంటున్నాయి ఇవి 4 పక్కల కూడా. మనకి ఇక్కడ వచ్చేసరికి ఆమ్రెస్ట్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా బాగుంది. ఇది ఇందులో వచ్చి ఒక స్పేస్ అయితే కనుక ఒక దాదాపు 6 ఇంచెస్ లోతు ఉంది. వెడల్పు కూడా కొంచెం మించి ఒక 5 ఇంచెస్ లో ఉంది. ఏదైనా మనం ఇందులో డెడికేటెడ్ గా మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట స్పేస్ అయితే. ఇది కూడా మంచి కుషనీగా ఉంది. మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి టోటల్ గా చాలా పెద్దది ఇవ్వడం జరిగింది అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మన లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పాసింజర్ సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయినా, అలాగే డ్రైవర్ సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయినా సరే ఇది 12 ఇంచెస్ అంటే ఎక్కువ ఉంది. నేను ఇది కూడా కొలిచి చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఇది 12.3 ఇంచెస్ ఉంది దాదాపుగా. సేమ్ వస్తుంది ఇది కూడా, మొత్తంగా సేమ్ వస్తుంది. ఇది కూడా 12.3, 12.3 అంటే 12 ఇంచెస్ పైన ఉందంటే ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది కీ ఫాబ్ వచ్చి ఈ విధంగా వస్తుంది. దీనికి వచ్చేసరికి ఇక్కడ మనం ఇది ప్రెస్ చేసాను, ఇక్కడ ఇందులో మీకు ప్లేస్ చేశాను. దాని ప్లేస్మెంట్ కూడా ఇచ్చారన్నమాట. దానికి ఒక మంచిగా నీట్ గా ఇచ్చారు.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హోమ్ బటన్ ఉంది. అలాగే ఇందులో మనకి సంబంధించి బ్లోయర్ ఇవ్వడం జరిగింది. ఏసీ సంబంధించి ఇక్కడ వాల్యూమ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి చుట్టూ అంబియంట్ లైటింగ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. కనిపిస్తుందో లేదు, ఇది ఒకసారికి ఒక వైలెట్ కలర్ లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇది మొత్తం కంటిన్యూ వస్తుంది అనమాట. ఇది డోర్ దగ్గర ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ డోర్ చివరి వరకు వచ్చేస్తుంది. ఇది ఒక కూల్ అంబియంట్ లైటింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మై వెహికల్ లో వచ్చేసరికి డ్రైవ్ మోడ్స్, నెక్స్ట్ ఇందులో ఎక్స్టీరియర్ సంబంధించి టైల్ గేట్, టైర్స్, లాక్స్, ఇందులో మనకి చెప్పడం మంచి టీపీఎంఎస్ ఉంది కదా, అందు గురించి మనకి అది వస్తుంది అనమాట. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట అది. అలాగే లాక్స్, సర్వీస్, లైట్స్ సంబంధించింది, సెక్యూరిటీ, మిర్రర్స్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇంటీరియర్కి వస్తే ఇంటీరియర్ లో మొత్తం టోటల్ గా లోపల ఏమైతే ఉందో అవన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ సంబంధించి అంబియంట్ లైటింగ్ వెళ్దాం. ఇప్పుడు ఇందులో మనం అంబియంట్ లైటింగ్ లో వచ్చేసరికి ఇక్కడ ఇది వైలెట్ కలర్ లో ఉందని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి చేంజ్ చేయడం ట్రై చేస్తాను. చూసారా, మీకు అక్కడ రెడ్ అండ్ ఆరెంజ్ వచ్చింది. ఇక్కడ కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఇక్కడ మీకు షేడ్ ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే కలర్ అక్కడ చేంజ్ అవుతుంది చూడండి. స్ప్రింగ్ వచ్చాను, మాన్సూన్ అని చూపిస్తుంది. అంటే ఇవే కాకుండా మనకి ఇందులో వచ్చేసరికి మనకి కస్టమ్ లోకి వచ్చాను. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడ మనం చూపిస్తూ ఉంటే మీకు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఇక నేను ప్యూర్ రెడ్ తీసుకొచ్చాను. అలాగే మీకు ఇక్కడ పైన కూడా మీకు ఇందులో కనిపిస్తుంది మూన్ రూఫ్ లో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఒక గ్రీన్ పెడుతున్నాను, గ్రీన్ లోకి చేంజ్ చేశాను. అలాగే ఎల్లో, డార్క్ రెడ్ ఇలా అనమాట. దీనికి సంబంధించి మనం ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇంటీరియర్ వెనక్కి వచ్చేసాను నేను. ఇక్కడ వచ్చేసరికి ఐడెంటిటీ అని అడుగుతుంది, సేఫ్టీ, కన్వీనియన్స్ ఇవన్నీ అడుగుతుంది, విజన్ యాక్స్ అని చెప్పేసి. ఇక్కడ దీనికి సంబంధించి ఏసీకి సంబంధించిన మనకి కంట్రోల్స్ అనమాట ఇవి. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ప్యాసింజర్, మన కో ప్యాసింజర్, రైట్ సైడ్ ఏమో డ్రైవర్. దీనికైతే సపరేట్ గా వస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ యాప్ మళ్ళీ వెళ్తున్నాను, యాప్స్ లోకి. ఇక్కడ మీడియా ఉంది. మీడియాలో వచ్చేసరికి ఇక్కడ ఏం ప్రస్తుతానికి ఇది మనకి ఎఫ్ఎం రేడియో చూపిస్తుంది అనమాట. రేడియో అనేసి స్టేషన్స్ అవన్నీ ఇందులో వచ్చి. లేదు సెట్టింగ్ లోకి వెళ్తానంటే సెట్టింగ్ లోకి వెళ్ళచ్చు. సౌండ్స్ అండ్ వాల్యూమ్, సౌండ్ ఎక్స్పీరియన్స్, సానిక్స్. మీకు సౌండ్స్ అయితే మీకు నేను చూపించే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఏమైనా పడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో నేనైతే చూపించట్లేదు. జస్ట్ ఒకసారి బ్రీఫ్ గా మీకు డిస్ప్లే మటుకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. ఎనర్జీ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ 79% బ్యాటరీ ఇందులో ఛార్జ్ ఉందని చెప్తుంది. ఇక్కడ ఇది క్లియర్ గా కనిపిస్తుంది చూసారు. ఇది ఇక్కడ వచ్చి ప్లాట్ఫామ్ లో ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ప్లాట్ కింద మన కూర్చునే దాని కింద అడుగు ఉంటుంది, సీట్ల కింద బ్యాటరీ ఇక్కడ ఇస్తారు అనమాట. ఇదో బ్యాటరీ ప్రీ కండిషన్, డిస్టెన్స్ టు ఎంటీ అంటే 250 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది అనమాట. డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసరికి. అలాగే చార్జ్ కరెంట్ అని చెప్తుంది, లో, మిడ్, హై అని చెప్పేసి ఇక్కడ మనకి ఇందులో చూపిస్తుంది జరుగుతుంది. బ్యాటరీ వచ్చేసరికి ట్రిప్ కన్జ్యూమ్డ్, ఓవరాల్ కన్జ్యూమ్డ్ ఎక్కడ కొత్త బండి కాదు ఇంకా, అందుకని మీకు ఇందులో ఏమీ కనిపించట్లేదు ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను మళ్ళీ హోమ్ వచ్చేస్తున్నాను. క్లైమేట్ అంటే ఇది ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కదా ఇది మీకు. అందువల్ల దీనికి సంబంధించి ఏ ఏరియా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనకి డ్రైవర్ సైడ్ కావాలా, ఎక్కడ కావాలన్నీ మనం ఇందులో సెట్ చేసుకుంటే మనకు అది అంతా వస్తుంది అన్నమాట. ఇది ఆటో క్లైమేట్ సంబంధించిన మీకు కూలింగ్ అంతా మనకి సెట్టింగ్ అయిపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. మొత్తం టోటల్ గా దీనిలో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా మనం దీనికి మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకున్న తర్వాత యాక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా రకాల మనం ఇందులో యాక్సెస్ చేయొచ్చు. చాలా రకాల ఫీచర్స్ ఇచ్చారు ఇందులో. ఇందులో ఒక డిస్కో లైట్స్ అని చెప్పేసి లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి చిన్న దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇలాగా ఇక్కడ వచ్చేసరికి టైం చూపిస్తుంది మనకి 30 degrees అని చెప్పేసి మనకి టెంపరేచర్ చెప్తుంది. ఇక్కడ వచ్చి మనకి రేంజ్ చూపిస్తుంది ఇందులో 271 కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎంటీ అనేది 79% అని అక్కడ చూపించింది, మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి 63 కిలోమీటర్స్ ఇందులో ఆడియో చూపిస్తుంది అనమాట. మనకి మెనూ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట. ఫోకస్, డ్రైవ్ అసిస్ట్, నావిగేషన్, అలాగే అనలిటిక్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇది నేను డ్రైవ్ అసిస్ట్ ఓపెన్ చేస్తున్నాను. డ్రైవ్ అసిస్టెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇందులో వచ్చరికి డ్రైవర్ సంబంధించి ఇందులో మనకి అడాస్ లెవెల్ 2 ఉంది కదా, దానివల్ల ఏంటంటే కెమెరా బేస్డ్ మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ డ్రైవర్ కి సంబంధించిన మనకి డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ అనమాట ఇదంతా. సో దానికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. నేను వెనక్కి వచ్చేస్తున్నాను. అనలిటిక్స్ ఉంది, అనలిటిక్స్ లోకి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది ట్రిప్ అనమాట, కరెంట్ ట్రిప్ ఇక్కడ ఉంది. ఎనర్జీ కన్జంప్షన్ ఎంత తీసుకుంది ఏంటని చెప్తుంది అనమాట. పవర్ ఫ్లో ఎలా ఉందనేది చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ దీనికి సంబంధించి 4 ఉన్నాయి ఇందులో. మనకి ఇక్కడ ఇందులో 360 degrees వచ్చేసరికి క్యామ్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ బటన్ ఒకసారి మనం యాక్సెస్ చేస్తే టోటల్ గా మనకి ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది, 3D. అలాగే ఇక్కడ వచ్చేసరికి 4 సైడ్లు ఎలా ఉంది ఏంటనే చూపిస్తుంది.
ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్రంట్ కి సంబంధించిందంతా చూపిస్తుంది, ఇది పార్కింగ్ సంబంధించిందంతా ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసరికి ఆల్లోకి వెళ్తే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ గా యాప్స్ ఏమైనా కనిపిస్తుంది. అక్కడ 360 డిగ్రీ ఎలక్సా, అంబియంట్ లైటింగ్, అలాగే యాప్ స్టోర్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆటో పార్కింగ్ సిస్టమ్ అయితే ఇందులో వచ్చేసరికి ఆటో పార్క్ కూడా ఉంటుంది కదా. ఇవన్నీ మీకు ఇక్కడ చూపించేదానికైతే నాకు అవకాశం లేక నేను అవన్నీ మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇది చేయాలంటే నాకు షోరూమ్ పర్మిషన్ కూడా కావాలి, అందువల్ల అది మీకు నేను చూపించట్లేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇక్కడ ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ దీనిలో ఒక కొత్త ఫీచర్ ఏంటంటే గ్రూమీ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకి ఇక్కడ లైట్స్ ఏమన్నా చూడండి, డిస్కో లైట్స్ అనమాట. దీన్ని గ్రూమీ అని దీని ఫీచర్ పెట్టాడు. దీన్ని జనరల్ గా మనం అందరం డిస్కో లైట్స్ అంటున్నాము. ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తే చూస్తున్నాం. ఇక్కడ మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలియదు. మీకు పైన 3 ఫ్లో వస్తున్నాయి. అలాగే ఇక్కడ అంబియంట్ లైటింగ్ లో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా చేంజ్ అనమాట. డే టైం కంటే నైట్ టైం అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది అంటే మనం ఏదైనా ఒక మ్యూజిక్ ప్లే చేసుకుంటే ఆ మ్యూజిక్ సంబంధించి ఇది బాగా మనకి మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మూడ్ కోసం మనకి మంచి మనకున్న మూడ్ బట్టి చేయొచ్చు. అలాగే ఏదైనా ఫ్యూచర్ లో బర్త్డే పార్టీస్ గట్రా అలాంటివి చేసుకుంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ దీనికి అప్డేట్ అయితే వస్తుందంట. దానిలో మనం ఏం కావాలన్నా అవన్నీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. బర్త్డే పార్టీస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అసలు మతిపోయింది ఇందులో నాకు తెలిసి. కాకపోతే మీకైతే నేను ప్లే చేసి చూపించలేకపోతున్నాను, కాపీరైట్స్ అని పడతాయని ఉద్దేశంతో. మీకు ఇక్కడ వచ్చేసరికి ఇందులో హెడప్ డిస్ప్లే వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో ఇది మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఓన్లీ డ్రైవర్ కే కనిపిస్తుంది అనమాట. అది పక్కన ఉన్న వాళ్ళకైతే మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము. ఇది ఒక ఇందులో మంచి ఫీచర్. అయితే మనకి మారుతిలో అనుకుంటే వాళ్ళు లాంచ్ చేసే బ్రెజాలో జస్ట్ ఇలా చిన్న పీస్ లాగా అలా ఇస్తుంది. ఎట్లా కాకుండా దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట మిర్రర్ మీదకి. సో అది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. లేదు డ్రైవింగ్ లో అయితే మనం చూపించే ప్రయత్నం చేయొచ్చు. మనకి దీనిలో వచ్చేసరికి మీకు మొబైల్ యూస్ చేసుకుని చెప్తున్నాను. స్పెసిఫికేషన్స్ ఏంటంటే మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా రావాలని ఉద్దేశంతో చెప్తున్నాను. దీనికి రేంజ్ వచ్చేసరికి 557 కిలోమీటర్స్ నుంచి 683 కిలోమీటర్ల రేంజ్ వరకు ఆఫర్ చేస్తుంది కంపెనీ. దీనికి పవర్ వచ్చి 228 నుంచి 282 బిహెచ్పి పవర్ అనమాట. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చి 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకటి ఉంది. అలాగే 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒక ప్యాక్ ఒకటి ఉంది. దీనికి ఛార్జింగ్ టైం వచ్చేసరికి ఇక్కడ ఎలా అంటే డీసీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళం అయితే కనుక 140 కిలోవాట్ అవర్స్ బ్యాటరీ మనకి ఛార్జింగ్ కెపాసిటీని ఛార్జ్ చేస్తే 20 minutes లో ఛార్జ్ అవుతుంది ఇది. అలాగే ఏసీ అయితే కనుక మనకి ఇందులో వచ్చి 6 to 8.7 అవర్స్ అంటే దగ్గర 6 to 9 అవర్స్ వరకు పడుతుంది అనమాట. ఇందులో వచ్చి 2 రకాల ఏసీ ఛార్జర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 11.2 కిలోవాట్ అవర్, ఇంకోటి 7.2 కిలోవాట్ అవర్ ఉంటుంది. అలాగే బూట్ స్పేస్ మీకు కింద చెప్పడం మర్చిపోయింది, 455 లీటర్స్ బూట్ స్పేస్ ఇది మనకి ఇందులో ఆఫర్ చేస్తుంది. మనకి మహీంద్రా B6 లో మనకి ఇందులో వచ్చి టోటల్ గా 18,90,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అలాగే 26,90,000 అంటే ఆల్మోస్ట్ 27 lakhs కి ఎండ్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ ఇస్తున్నాను అనమాట. దీనిలో సంబంధించిన దీని వేరియంట్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే మనకి ఇక్కడ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ వాళ్ళది సంబంధించిన మహీంద్రా షోరూమ్ ఇది. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఆన్ రోడ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ అయితే మనకి BXE సంబంధించి కంప్లీట్ అన్ని డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా మిస్ అయినటువంటి కామెంట్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ ఉంది చేసేసి గంట కొట్టండి గట్టిగా. ఎందుకంటే మనం వీడియో ఏదైనా పెట్టగానే కొత్తగా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.